కనుమరుగైపోతున్నాయి. ఏమి నిలబడట్లేదు రాష్ట్రంలో. అన్నింటి నిలుపుదల చేస్తాం. రైట్. ఫైనల్గా మీ అధినేత రక్షణ మీద మీకు ఏదైనా అనుమానాలు ఉన్నాయా? తప్పనిసరిగా ఉన్నాయండి. ఈ 2 నెలల పాటు పవన్ కళ్యాణ్ కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మట్లేదు. ఓకే, కానీ అంటే అలా కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది మీద కూడా బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, కోసేస్తున్నారు అని చెప్పి ఆయనే కామెంట్ చేశారు. ఇప్పుడు జన సైనికులకు రక్షణ, మరి పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని మీరు నమ్మే పరిస్థితి లేదు కదా. పోలీసుల మీద, వాలంటీర్ల మీద చాలా చాలా ఆరోపణలు ఇప్పటికే మీ నాయకులు చేస్తూ ఉన్నారు. సో ఏంటి సొల్యూషన్ ఏంటి దీనికి? మీరు ఏమన్నా కేంద్రాన్ని, మీ మిత్రపక్షం బీజేపీని ఏమన్నా అభ్యర్థించి మాకు ఏదైనా స్పెషల్ రక్షణ ఇవ్వండి, లేకపోతే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి? ఎందుకంటే చిన్న స్థాయి పోలీసులు ఖచ్చితంగా అధికార పార్టీ కనుసన్నల్లోనే ఉంటారు. ఇది వాస్తవము, ఓపెన్గా మనం మాట్లాడుకోవాలి, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా. కానీ కేంద్రం కంట్రోల్ చేయగలిగే స్థాయి పోలీస్ అధికారులు ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. ఎలక్షన్ కమిషన్ చాలామంది ఎస్పీలను బదిలీ చేసిన పరిస్థితి, కేంద్ర ప్రభుత్వమే కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులని వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి, అమిత్ షా నాకు తెలుసు, మోదీ నాకు తెలుసు, నేను వాళ్ళతో ఇప్పుడు టచ్లో ఉంటాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు. కాబట్టి ఆయన రక్షణ కోసం, ఆయన నమ్ముకున్న నాయకుల రక్షణ కోసం, ఆయన అభిమానించే అభిమానుల రక్షణ కోసం, జన సైనికుల కార్యకర్తల రక్షణ కోసం ఆయన ఏం అడగదలుచుకున్నారు? కేంద్రాన్ని ఏదైనా అడుగుతారా? లేకపోతే వైసీపీ నాయకులు చాలా లైటర్ వేలో తీసుకున్నట్టుగా ఏదో ప్రచారం కోసం ఆయన అంటూ ఉంటారు అంతే తప్ప పెద్దగా విషయం ఏమీ లేదు, వ్యవహారం ఏమీ లేదు అని వాళ్ళు ఎద్దేవా చేయకుండా, నిజంగా చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు కాబట్టి అంత సీరియస్గానే యాక్షన్ ఉండాలి, రియాక్షన్. 100% మేము కంపల్సరీగా ఈ విషయం మీద కేంద్రానికి, అలాగే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్టులు విత్ ఆధారాలతో ఇవ్వడం జరిగింది. దాని మీద ఆల్రెడీ మేము సంబంధిత ఏ అయితే ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలమో ఆ ఎవిడెన్స్ కూడా మా పార్టీ ఆఫీస్ నుంచి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వాటిని తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ అయినటువంటి మినిస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్ గా దీనికి సంబంధించి ముందు రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి చర్యలు అయితే మేము తీసుకుంటామండి. డెఫినెట్ గా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 నెలలు వీళ్ళకి చావో రేవో సిచ్యువేషన్ వైసీపీకి ఏం జరిగినా పర్లేదు మేము తెలిసి తీరాలన్న ఒక తెగింపు ధోరణితో ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయము, అలాగే ఎలక్షన్ జరిగిద్దని కూడా మేము భావించట్లేదు. ఇది ఖచ్చితంగా ఒక స్టేట్ లో ఒక భయానక వాతావరణం అనేది వీళ్ళు సృష్టిస్తారు. డెఫినెట్ గా ఆ భయానక వాతావరణాన్ని తట్టుకోవడానికి సామాన్యుడికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అట్ ఏ టైం రాజకీయ నాయకులు కూడా కేంద్రం నుంచి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే మేము డెఫినెట్ గా కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. దానికి సంబంధించి ఆల్రెడీ మా పార్టీ ఆఫీస్ నుంచి కూడా పెద్దలు ప్రాసెస్ లో ఉన్నారండి. రైట్ అండి. చిన్ని నాయుడు గారు కంక్లూడ్ చేయండి. ఫైనల్గా మీకు ఇస్తాను అవకాశం, హనుమంత్ రెడ్డి గారు. రైట్, చిన్ని నాయుడు గారు. బేసిక్గా చాలా సెక్యూరిటీ అయితే వెల్ నీడెడ్ అండి. అది భారతీయ జనతా పార్టీ సుమోటాగా తీసుకుని, అంటే పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేశారు కానీ వీ హ్యావ్ ఆల్ ద కన్సర్న్స్ అబౌట్ హిజ్ లైఫ్ అండి. ఎందుకంటే ఒక టైంలో మా నాన్నగారిని చంపిన వాళ్ళు అంబానీ ఇలా చేసే వాళ్ళకి ఎంపీ సీట్స్ ఇవ్వడం ఇవన్నీ తెలుసు. వాళ్ళకి ఎంత దిగజారి రాజకీయాలు చేస్తారు అనేది కూడా ఒక ఐడియా ఉంది. కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్. ఆబ్వియస్గా ఇక్కడి నుంచి చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ చేయడానికి ఇండియా వచ్చారు, చాలా మంది ఇంకా వస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళు కంచెలా పనిచేసినా కానీ జీ క్యాటర్ సెక్యూరిటీ అయితే డెఫినెట్గా అందించాలని కోరుకుంటున్నాము. అండ్ మాకైతే కొంచెం అయితే ఆందోళనగానే ఉంది. వైసీపీ ద్వారా ఏదైనా ప్రాణహాని ఉంటుందేమో అనేది మా అభిప్రాయం. రైట్ అండి, రైట్. ఓకే, ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం